ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పలమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం కుజుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. అలాగే మరో ప్రత్యేకత భీష్మ ఏకాదశి, అంతర్వేది తీర్థం. భీష్మ ఏకాదశి ప్రత్యేకత, విశిష్టత గురించి శ్రీరస్తులో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈ రోజు తిథి శుద్ధ ఏకాదశి మధ్యాహ్నం 12:04 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ ద్వాదశి, నక్షత్రం ఆరుద్ర మధ్యాహ్నం 2:22 వరకు ఉంది. రాహుకాల మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేష క్షేత్రంలో మిత్ర క్షేత్రం, చంద్ర సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, కుజ శుక్ర బుధుల సంచారం మకర క్షేత్రంలో, కుజుడికి ఉచ్చస్థితి, రవి శనుల సంచారం కుంభక్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి, కుంభక్షేత్ర స్థితి, రవికి శత్రుక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలను దగ్గరవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేసి విజయాలు కూడా పొందగలుగుతారు. ఆరోగ్యం పదిలం. నూతన కార్యక్రమాలు మహిళలు గృహపరంగా చేపట్టగలుగుతారు. స్వశక్తితో కూడినటువంటి కార్యాచరణ సంతృప్తిని కలిగిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులకి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తిపరంగా ఫలాన్ని కలిగిస్తుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మంచి అవకాశాలు వేగవంతంగా దగ్గరవుతాయి. ఆర్థిక లబ్ధికి దోహదపడతాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు క్రమక్రమంగా లభిస్తాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. వ్యయం ఉన్నప్పటికీ శుభవ్యయం కాబట్టి సంతోషాన్ని కలిగిస్తుంది. గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. సంతోష సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. కీలక బాధ్యతలు, తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. నూతన అవకాశాలు వెంటనే చేజిక్కించుకుని లబ్ధిని పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. వ్యాపార విస్తరణలు, భాగస్వాములతో మైత్రి, ఒప్పందాల వంటివి కూడా కలిసి వస్తాయి. ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. క్రీడా రంగం వారికి విజయాలు చేకూరుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు సాఫ్ట్వేర్ రంగం వారు కూడా పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని మాలలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులకం నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. సంభాషణ రుచిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విజయాలకి దారితీస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మక్కువ పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. తీసుకున్నటువంటి నిర్ణయాలు స్థిరంగా ఆచరించి తద్వారా విజయాలు కూడా పొందగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు మహిళలకు గృహపరంగా లభిస్తాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. సంభాషణ రుచిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి పెరుగుతుంది. అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఆర్థికంగా లాభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు
వైద్య వృత్తి వారికి లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సంకట పరిస్థితుల నుంచి, సమస్యల నుంచి వ్యవసాయ రంగం వారికి విముక్తి లభిస్తుంది. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణం బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. అసంతృప్తి సంఘటనలు అనుకూలంగా మరల్చుకుని విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. నూతన కార్యక్రమాల్లో వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మాత్రం క్రమక్రమంగా పెరుగుతుంది. అభివృద్ధి వ్యాపార రంగం వారికి గట్టి కృషితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతుంది. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి అనిశ్చితి కొనసాగుతుంది. అయోమయ పరిస్థితులు వృత్తిపరంగా కూడా కొనసాగుతాయి. క్రీడారంగం వారికి పరాభవాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని బిల్వ దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పెసరగారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు ఎదుర్కోగలుగుతారు. విజయాలు చేకూరుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శత్రువులపై విజృంభించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు ఆశించినటువంటి విధంగా పూర్తి చేసి అంతిమ విజయాల ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. ఆసక్తితో కూడినటువంటి వార్తలు మహిళలకు ఇంపును కలిగిస్తాయి. శుభ శకునాలు గోచరిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతి లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. గుర్తింపులు తెచ్చిపెడతాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సంకట పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి కనుమరుగవుతాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. క్రీడారంగం వారికి ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. అదృష్ట సంఘటనలు ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అవమానకర సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వాటిని పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఉన్నప్పటికీ ధైర్యంగా ఎదుర్కొని అంతిమ విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. చురుకైనటువంటి నిర్ణయాలు మహిళలు ఆలస్యంగా తీసుకోవడం ద్వారా సమస్యలు కూడా ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి ప్రతిబంధకాలు వృత్తిపరంగా తారసపడతాయి. న్యాయవాద వృత్తి వారికి సామాన్యం. ఆశించినటువంటి ప్రయోజనాలు సినీ రంగం వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయ వృత్తి వారికి అనిశ్చితి తొలగుతుంది. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుని అంతిమ విజయ సాధనకై చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కూడా పూర్తి చేయగలుగుతారు.
ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ కొనసాగుతాయి. ఆర్థిక క్రమశిక్షణ వ్యాపార రంగం వారికి లాభిస్తుంది. నూతన ప్రయోగాల ద్వారా అభివృద్ధిని సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సంభాషణ రుచిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరంగా లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా లాభిస్తాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాలు చోటు చేసుకున్నప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. శత్రుత్వాలు పెరుగుతాయి. మిత్రుల ద్వారా లబ్ధికే చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని కూడా చవి చూస్తారు. గందరగోళ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ప్రయత్నపూర్వకంగా మాత్రమే పరిష్కరింపబడతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి గట్టి కృషితో లభిస్తాయి. విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రుత్వాలు మిత్రత్వంగా మార్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం కూడా అభివృద్ధికి దోహదపడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోగలుగుతారు. మహిళలకు సంతోష వార్తలు ఇంపును కలిగిస్తాయి. గృహ విషయాల్లో చాకచక్యం పెరుగుతుంది. అభివృద్ధిని కలిగించేటువంటి అంశాలు ఆనందానికి దారితీస్తాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక వృద్ధి, వృత్తిపరమైనటువంటి వృద్ధి బలాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. వైద్య వృత్తి వారికి తిరుగులేనటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కలిగి ఉంటారు. ప్రత్యర్థులు బలహీనపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉపాధ్యాయ వృత్తి వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి సంతోషానికి దారితీస్తుంది. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహావిష్ణువుని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. ప్రతి పనిని ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చేపట్టడం ద్వారా క్షేమదాయకమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విఘ్నాలు నియంత్రించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు క్రమక్రమంగా మెరుగవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి మెల్లమెల్లగా లభిస్తుంది. బలమైనటువంటి మిత్రుల్ని ఢీకొట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యారంగం వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. పెట్టుబడుల విషయంలో ఆందోళన ఉన్నప్పటికీ గట్టి ప్రయత్నాల ద్వారా వాటిని అధిగమించగలుగుతారు.
కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కళారంగం వారు ప్రదర్శించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యాచరణ వ్యవసాయ రంగం వారికి లాభిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి కొబ్బరి అన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. శ్రమ తగ్గుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ రోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈ రోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈ రోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ప్రతి పని విమర్శనాత్మకంగా పరిశీలించి చేపట్టడం ద్వారా క్షేమదాయకమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అభివృద్ధి విషయంలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు ప్రతి పనిలోనూ ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. వ్యాపార రంగం వారికి సందిగ్ధ పరిస్థితులు ఉంటాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. అసమ్మతి రాజకీయ రంగం వారికి ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి విముఖతకు దారితీస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోలేకపోతారు. విద్యార్థులకి క్రమశిక్షణ తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం ఉపాధ్యాయ వృత్తి వారికి క్షేమదాయకం. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మహిళలకు కలిసి వస్తాయి. గృహ విషయాలు అనుకూలం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విదేశీ విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి పరిశోధనలు ఫలిస్తాయి. శాస్త్రజ్ఞులుగా చెందనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. క్రీడారంగం వారికి ఉత్తమ విజయాలు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని మల్లెలతో భక్తి శ్రద్ధలతో పూజించి బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తించాలని, ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి తద్వారా విజయాలు సాధించాలని, క్లిష్ట సమస్యలు ధైర్యంతో ఎదుర్కొని ఆశించినటువంటి ప్రయోజనాలు పొందాలని మంగళవారం సందర్భంగా భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.